ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణుక్యపురి కాలనీ ఏలూరు నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించున్నట్లు ప్రార్థించండి. ఈ మాసం ప్రతి దినము ఎపిసోడ్ సహకారి కావాలి. దయతో ప్రార్థించమని మనవి చేస్తున్నాను. నిబంధన ప్రసారాల కొరకు కూడా ప్రార్థించమని మనవి చేస్తున్నాను. రేపటి సాయంకాలం 6 గంటలకు 68వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమ్మ ఆధ్యాత్మిక క్రైస్తవ మహిళల సదస్సు ఏర్పాటు చేశాము. స్టేడియం రోడ్లో ఉన్నటువంటి సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్, సిఎస్ఐ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో సాయంకాలం 6 గంటలకు అమ్మ అనే ఈ ఆధ్యాత్మిక సదస్సు ప్రారంభమవుతుంది. దీనిలో క్రైస్తవ అంధ కళాకారులు దేవుని యొక్క పాటలు, స్తుతి పాటలు పాడతారు. ప్రతి క్రిస్టియన్ ఉమెన్, ప్రతి క్రైస్తవ మహిళ దీనిలో పాల్గొనాలని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక ఇది లాస్ట్ ఇన్విటేషన్తో కూడిన అనౌన్స్మెంట్. ఎందుకంటే రేపటి కార్యక్రమంకి ఆ ప్రోగ్రాం అయిపోతుంది. ఇక మీకు తెలియజేసే సమయం కూడా నాకు ఉండదు. కనుక ఇది ఇన్విటేషన్గా భావించండి. ప్రతి మహిళ ఈ ప్రోగ్రాంకి తరలిరండి. న్యాయపరమైన, వైద్యపరమైన, విద్యాపరమైన, ఆధ్యాత్మికపరమైన విషయాలు ఈ యొక్క ప్రత్యేక సదస్సులో వివరించబడుతూ అంధ కళాకారుల యొక్క గానం వినిపించబడుతుంది. కావున ప్రతి ఒక్కరిని ప్రభు పేరిట ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి ఆహ్వానాన్ని మన్నించి మీరు తప్పక రావాలి. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణుక్యపురి కాలనీ వాస్తవ్యుల కొరకు ప్రార్థిద్దాం. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించమని కోరుతున్నాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, మీకు కృతజ్ఞతలు. ఈనాటి ఎపిసోడ్కు ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం ఇచ్చిన మీ దాసుని కుటుంబం కొరకు, దాసురాల కొరకు, బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. గత దినం కూడా వారు సహాయం చేశారు. బిడ్డలను దీవించండి. మాసాంతము వరకు సహకారులను పంపండి. రేపటి కార్యక్రమానికి అమ్మా సదస్సుకు వర్షాటంకం లేకుండా చేయండి ప్రభు. వందలాది మంది సహోదరులు తరలి వచ్చుటకు కృప చూపించండి. మీటింగ్ సక్సెస్ చేయండి ప్రభు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయమని నజరేయుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 119వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి. మొదటి 3 వచనాలు గత దినం మనం చదివాం. 4వ వచనం ఆజ్ఞలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆజ్ఞ, కమాండ్మెంట్. ఆజ్ఞ అంటే ఏమిటి? కంపల్సరీ, ఖచ్చితముగా చేయవలసినది ఆజ్ఞ అంటే. ఏదో ఒకటి కాదు సుమా, ఖచ్చితముగా నెరవేర్చవలసినది ఆజ్ఞ.
నో డీవియేషన్, నో సెకండ్ థాట్. మ్యాండేటరీ, ఖచ్చితంగా చేయాలి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆజ్ఞలు గైకొనాలని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞలు గైకొనాలని ఆజ్ఞ ఇచ్చాడు, ఆర్డర్ చేశాడు. ఒక మిలిటరీ అధికారి తన క్రింద సైనికులకు కమాండ్మెంట్స్ ఇస్తుంటాడు. అందుకని అతన్ని కమాండెంట్ అంటారు. మిలిటరీ కమాండెంట్. చూడండి, మనం ఏ విధంగా నడవాలి, మోరల్ కాండక్ట్ ఎట్లా ఉండాలి అనే దాని మీద దేవుడు ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు. వాటి ప్రకారం నడిచినప్పుడు మన ఆత్మీయ జీవితానికి మేలు కలుగుతుంది. వాటిని విడిచి తిరిగామా పాపము కలిగి చనిపోతాం. దేవుని సహవాసం నుండి వేరైపోతాం, దూరం అయిపోతాం. మొట్టమొదటి మానవుడు ఆదామునకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఒకే ఒక ఆజ్ఞ, మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం తినద్దు అన్నాడు. అక్కడ మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం వలన ఏ లోపం లేదు. అది దేవుని చేత సృష్టించబడినదే. దానిని గురించి ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడైన యెహోవా సృష్టిని చూచినప్పుడు అది అంతయు మంచిదిగా ఉండుట చూచెను అని రాసింది. ఆ చెట్టులో మంచి లేదు, చెడు లేదు. కానీ దేవుడు ఆ చెట్టు విషయం ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఫలం తినద్దు. ఆజ్ఞ ఏం తెలియజేస్తుందంటే దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. మీరు దాన్ని తినకూడదు, అది నా చిత్తం. ఒబే దట్, అబాయిడ్ ఇన్ దట్. కాబట్టి దాన్ని తిరస్కరించారా, నాకు విధేయులు కాదు అని తెలుస్తుంది. దానిని తిరస్కరించారా, అవిధేయులయ్యారు అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ విధేయత అవిధేయత ప్రశ్నే తప్ప పండు కాదు. కనుక ఆజ్ఞ దేనిని తెలియజేస్తుంది? ఆజ్ఞ లేకపోతే ఏం చేయాలో చేయకూడదో తెలియకపోతే ఏమి చేసినా కూడా తప్పు కాదు. అందుకనే పరిశుద్ధుడైన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ, ధర్మశాస్త్రం ఇవ్వబడకపోతే, ఆజ్ఞలు ఇవ్వబడకపోతే పాపం అంటే ఏంటో ఆరోపించకూడదు అన్నాడు. ఇది తప్పు అని చెప్పాలి అంటే ఏది తప్పో ఏది రైటో ముందే చెప్పాలి. ఏది చెయ్యదగునో ఏది చెయ్యతగదో చెబితే కదా ఏ వ్యక్తి అయినా చేసిన దాన్ని అంచనా వేయటానికి. కనుక నీ ఆజ్ఞలను పాటించాలని నీవు మాకు ఆజ్ఞాపించావు అన్నాడు. కనుక సోదరుడా, సోదరి, ఒకే ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనేది ఆజ్ఞ. రెండవది, అన్నింటికంటే ఉత్తమమైనది, దేవుని ప్రేమించాలి, సేవించాలి. కాబట్టి మీరు గమనించండి, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ హృదయంతో, మనసుతో, చిత్తముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. చూడండి, దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ వివేకం, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ బలం, నీ పూర్ణ శక్తి అని చెప్పాడు. కానీ నీ దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పలేదు. నిన్ను వలే నీ పొరుగువాని అన్నాడు. అంటే నిన్ను వలే అన్నప్పుడు ఇక అక్కడ చెప్పక్కర్లా పూర్ణాత్మ, పూర్ణ బలం అని. ఎందుకంటే నువ్వు తప్పక వినియోగించుకుంటావు. నీకు సౌఖ్యం కలగటానికి, నీకు కంఫర్ట్ కలగటానికి నీవు నీ పూర్ణాత్మనే వినియోగిస్తావు. నువ్వు పూర్ణ జ్ఞానాన్ని వినియోగిస్తావు, నీ పూర్ణ శక్తిని వినియోగిస్తావు. నీ అవకాశాలు సద్వినియోగం చేసుకోవటానికి సగం చేయవు. నీకోసమైతే అన్ని సమస్తం చేసుకుంటావు. అలాగున నీ సహోదరుని ప్రేమించమన్నాడు. ఈ ఆజ్ఞ పాటించినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూస్తాం.
దేవుని ఆజ్ఞలు పాటించటం వలన అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం. దేవుని ఆజ్ఞలు తిరస్కరించి అవిధేయులైనందున తీవ్రమైన పరిణామాలు కూడా దేవుని పిల్లలు చూస్తారు. అహరోను యొక్క కుమారులు 4. అబీహు, నాదాబులు అన్య అగ్నిని మద్యపానం చేసిన వారై బలిపీఠం మీద ఉంచారు. బలిపీఠం మీద అన్య అగ్ని ఉంచకూడదు. అన్య అగ్ని ఏమిటి? ఏర్పరచబడిన అగ్ని ఏమిటి? ప్రత్యేకంగా యాజకులు బలిపీఠం మీద ఉంచడానికి అగ్నిని తయారు చేయాలి. ఆ అగ్ని తయారీలో కొన్ని రకాలైన ఇన్సెంట్స్ వాడాలి, పదార్థాలు కొన్ని వాడాలి, సుగంధ సౌరంభాలు కొన్ని వేయాలి. అందులో అది ఇంపైనదిగా చేయబడిన తర్వాత బలిపీఠం మీదకి మార్చబడాలి. దట్ ఫైర్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫస్ట్. అలా చేయకోకుండా ఏం చేశారంటే వీళ్ళు వారు సొంతగా అన్య అగ్నిని వేశారు. దేవుడు చెప్పిన విధానం కాకుండా ఏ అగ్ని అయితే మండదా. కనుక కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, కొన్ని విషయాలు ఇష్టం వచ్చినటువంటి విధానంలో తీసుకుంటూ ఉంటారు. చాలామంది తమ చిత్త ప్రకారం దేవుని సేవ చేయాలనుకుంటారు. అది కూడదు. తమ చిత్త ప్రకారం వాక్యము మలుచుకోవాలనుకుంటారు. అది కుదరదు. దేవుని ఆజ్ఞలను ఆజ్ఞలుగానే భావించాలి, నీ చిత్త ప్రకారం కాదు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞలను గైకొనకపోయిన కారణంగా అబీహు, నాదాబులు ఆకాశం నుండి అగ్ని పంపబడింది, చచ్చిపోయారు. అలాగే దేవుని యొక్క మందసాన్ని యాజకులే ముట్టాలి, ఎవరు ముట్టకూడదు. అటువంటి సందర్భంలో ఉజ్జా అనేటువంటి వాడు మందసాన్ని తీసుకొస్తున్న సందర్భంలో కొత్త బండి ఎక్కించారు, మంచిది. కొత్త ఎద్దులు లాగుతున్నాయి, అది మంచిది. చాలా అద్భుతమైనటువంటి సంబరం వస్తోంది, అది కూడా మంచిదే. ఎద్దు కాలు జారింది, మందసం పడుతుందేమో అని మంచి ఉద్దేశంతో ఉజ్జా చేయి జాపాడు. దేవుని ఆజ్ఞ ఏమిటి? యాజకులు తప్ప, ప్రత్యేకించబడిన వారు తప్ప, పరిశుద్ధత ఉన్నారు తప్ప దాన్ని ఎవరు ముట్టకూడదు. మందసాన్ని మోయటానికి క్వాలిఫికేషన్ దేవుడు ఏర్పరిచిన వ్యక్తులకే. అంతే, దేవుని యొక్క అగ్ని అతను దహించేసింది, చచ్చిపోయాడు అక్కడే. దావీదు భయపడి ఆ స్థలాన గితీయుడైన ఉబేదెదోము ఇంట ఆ మందసం వదిలి పరిగెత్తుకుని వచ్చేశాడు. ఆజ్ఞలను పాటించాలి, లేకపోతే మరణమే. అర్థమవుతుందా? ఆకాను శపితమైనటువంటి దాన్ని తెచ్చి గుడారంలో పెట్టుకున్నాడు. యెహోషువ గ్రంథంలో ఈ వృత్తాంతం చూస్తాం. దేవుడు చెప్పాడు, శపితమైనటువంటి యెరికో నుండి ఏది తేకూడదు. కానీ ఆకాను షీనారు వస్త్రము, బంగారు కమ్మి, వెండి తీసుకొచ్చి గుంట తవ్వి తన యొక్క గుడారంలో దాచిపెట్టుకున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ విస్మరించాడు, దేవుని యొక్క ఆజ్ఞ తిరస్కరించాడు. అంతే, దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చింది. అతడు పట్టుబడ్డాడు. దేవుడు యెహోషువతో అన్నాడు, నేను రానన్నాడు. హాయి మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోతున్నారు. ప్రభా, ఏమిటి ఇలా అయిపోతుంది మా పరిస్థితి? ఇంత చిన్నదాని మీదకి విజయం రావట్లేదేంటని అడిగితే, పాళెములో పాపం ఉన్నది, ఆజ్ఞాతిక్రమణ జరిగింది, దాన్ని సరి చేసుకోమన్నాడు. యెహోషువ బ్రతిమలాడి అడిగాడు, అయ్యా చెప్పండి ఎవరు ఏం చేశారని. ఆకాను మౌనంగా ఉన్నాడు. ఇక వాళ్ళు సూచన ద్వారా పట్టుకోవటానికి ప్రయత్నం చేశారు. ఒక్కొక్క పేరు బయటపడుతోంది. ఆకాను కఠిన హృదయంతో ఉన్నాడు. యెహోషువ ఆకాను పిలిచిన పిలుపు, నా కుమారుడా ఏమిటి, ఏం జరిగింది చెప్పమంటే, అవును, నేను శపితమైనది తీసుకుని వచ్చి గుడారంలో పాతిపెట్టానన్నాడు. ఎంత దారుణం! దేవుని యొక్క ఆజ్ఞ ఏమైంది? ఆకాను దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. అతడు రాళ్లతో కొట్టబడి
చంపబడ్డాడు. ఆకోరులో ఈ అనుభవం. ఈ విధంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఆజ్ఞలను అతిక్రమించిన కారణంగా అనేక మంది నష్టపోయిన, చనిపోయిన వ్యక్తులను చూస్తున్నాం. ఆజ్ఞలను పాటించాలి. ద్వితీయ ఉపదేశ కాండంలో మాట్లాడుతూ ప్రభువు చెప్పిన మాట, నా ఆజ్ఞలను పాటించిన ఎడల మీలో ఎవడు పేదవాడు? నిన్న శాంపాలిన దైవజనుడు, నేను మరొక నలుగురు దైవ సేవకులను కూర్చొని ఉన్నాం. ఒక అవసరత ఉన్నది నాకు, దాని నిమిత్తం సహాయం అడిగాను. ఆయన అన్నమాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది మనము దేవుని సేవ అని అనుకున్నప్పుడు ఇట్ మే బి ఫ్రమ్ యువర్ పాకెట్ ఆర్ ఫ్రమ్ మేబీ మై పాకెట్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ద మ్యాటర్. ఇట్ ఈస్ గాడ్స్ వర్క్, ఇట్ షుడ్ బి డన్. ఇది నీ జేబా నా జేబా, ఆ పరిచర్య ఈ పరిచర్య కాదు, దేవుని డబ్బు దేవుని పరిచర్యకే. అది ఎవరు చేశారు, ఏ సంస్థ చేసింది ముఖ్యం కాదన్నాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దట్ మస్ట్ బి ద అవుట్పుట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితం యొక్క గొప్ప ప్రతిఫలంగా అటువంటి స్థితి రావాలి. కనుక నేను మనవి చేస్తున్నాను, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించిన ఎడల మన యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి సహాయాన్ని మనం చూడగలుగుతాం. వాటి దీవెన ఫలాలు మనం అనుభవించగలుగుతాం. అందులో సమస్య లేదు. ఇక దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు జాగ్రత్త కలిగి గైకొనాలి. వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ కీపింగ్ ద కమాండ్మెంట్స్. జాగ్రత్త అవసరం. క్రైస్తవ విశ్వాసికి జీవితంలో జాగ్రత్త కావాలి. నోటి మాట పలు పర్యాయములు మనం జారిపోతున్నాం. జాగ్రత్త పడాలి. కంటి చూపు విషయమై జాగ్రత్త పడాలి. హృదయ తలంపుల విషయమై జాగ్రత్త పడాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇతరులతో కలిగి ఉన్న సంభాషణలో, సంబంధాల్లో జాగ్రత్త వహించాలి. ఒక గాజు పాత్రను క్యారీ చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకుంటావో హ్యాండిల్ విత్ కేర్ అని రాసి ఉంటుంది. గాజు సామాను వెళుతున్నప్పుడు ఆ ప్యాక్స్ మీద రాసి ఉంటుంది, హ్యాండిల్ విత్ కేర్, జాగ్రత్తగా మోయండి, పట్టుకోండి అని. కనుక మన జీవితం, ఒక ఆధ్యాత్మిక జీవితం ఒక అద్దం వంటిది. ఎట్లా పడితే అట్లా హ్యాండిల్ చేయకూడదు. దీనికి ఒక నియమం ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలు మనకు జీవాన్ని ఇస్తున్నాయి. ఉత్తమమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు దేవుని యొక్క వాక్యాన్ని పాటించినప్పుడు మనకు కలుగుతాయి. 5వ వచనం, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్న ఎడల ఎంత మేలు. ప్రిసెప్ట్స్, కట్టడలు అని రాశాడు. కట్టడలు అన్నప్పుడు God is declaring his authority by giving his word. నువ్వు ఇక్కడ వరకే ఉండాలి. నీ లిమిటేషన్స్ నీకు కట్టడ వివరిస్తున్నాడు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ పరిధి వరకు చేయాలి, ఏ పరిధి వరకు నువ్వు ఉండాలి, ఏ పరిధి వరకు మాట్లాడాలి. మేరలు ఏర్పరిచాడు ఆత్మీయ జీవితానికి. కనుక ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దాన్ని దూకి అవతలకి వెళ్ళకూడదు, దాన్ని దాటి మనం ప్రవర్తించకూడదు. నీ కట్టడలు అంటే జీవిత నియమాలు, విలువలు ఏవైతే అనుగ్రహించబడ్డాయో అవి దాటి వెళ్ళకూడదు. మనం యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇలాంటి విషయాలు మనకు చాలా కనబడతాయి. ప్రసంగిలు, సామెతల్లో కూడాను భక్తుడైన సొలొమోను గారు రాశాడు. కొన్ని కట్టడలు ఉన్నాయి పని చేయటానికి, కొన్ని కట్టడలు
ఏర్పరచబడ్డాయి. ఆత్మీయ జీవితానికి కట్టడ లేకపోతే ఒక నియమం ఉండదు, ఒక ఆధారం ఉండదు, ఒక గమ్యం కనపడదు. కనుక కట్టడ కావాలి. దేవుని యొక్క కట్టడలు దేవుడు ఏదైతే నియమించి దాటకూడదని చెప్పాడో వాటి విషయంలో యెహోషువతో చెప్పాడు, నీవు నా ఆజ్ఞలను నా కట్టడలను నీవు సంపూర్ణముగా గైకొనిన ఎడల నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. చూడండి, మన లిమిట్స్లో మనం ఉన్నప్పుడు న్యాయం మనపక్షంగానే ఉంటుంది. అవునా? చూచేవారికి అర్థమైపోతుంది, ఈయన కరెక్ట్గా ఉన్నాడు, ఈయన కరెక్ట్గా లేడు అని. కనుక మీ స్పిరిచువల్ లైఫ్ బియాండ్ ద లిమిట్స్కు వెళ్లకుండా మీరు కాపాడుకోవాలి. అందుకని అన్నాడు, నా ప్రవర్తన స్థిరపడాలి అన్నాడు. బిహేవియర్. 119వ సంకీర్తనలో 8 రకాలుగా వాక్యమే అంటాం మనం, 8 రకాలుగా చెప్పాడు. కనుక కట్టడలను గైకొనేటట్లు ప్రవర్తన, బిహేవియర్ ఉండాలి. అది కూడా స్థిరపడాలి. అప్పుడు మేలు అన్నాడు. నేను చాలా సందర్భాల్లో పరిశీలించుకుని ప్రభువుని క్షమాపణ అడిగాను. ప్రభువా, ఈ విషయంలో నేను దాటాను, నా లిమిటేషన్ నేను దాటిపోయాను. చాలా సందర్భాల్లో మన ప్రవర్తన హాస్యాస్పదంగా మారుతుంది, అవమానకరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గమనించుకో. లోకం మనల్ని చూస్తోంది, మన ప్రవర్తన చూస్తుంది. మనల్ని బట్టి ఇతరులు ఫాలో అవుతుంటారు. మనం పడిపోయేమో ఇతరులు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన ప్రవర్తన కాపాడుకోకపోతే మన ప్రవర్తన కొరకు అనేక శోధనలు సాతాను తెస్తాడు. ప్రవర్తన పాడు చేసేటువంటి నీ క్యారెక్టర్, నీ కాండక్ట్ మిస్కాండక్ట్ అయ్యేటట్టుగా సాతాను అనేకమైన శోధనలు తెస్తాడు. వాటి విషయం జాగ్రత్తగా ఉండాలి. మాట ఇస్తాం, దాన్ని నెరవేర్చుకోకుండా మర్చిపోతుంటాం. వస్తానంటాం, కావాలని మానేస్తాం. ఎవరు నమ్ముతారు నిన్ను? ఎవరు నమ్ముతారు చెప్పండి? ఒక విశ్వాసి మాట ఇచ్చి నెరవేర్చకపోతే హూ విల్ ట్రస్ట్ హిమ్? ఎవరు నమ్ముతాడు? దేవుని పిల్లల యొక్క ప్రవర్తన చాలా ముఖ్యం. ప్రవర్తన స్థిరపడాలి. దేని కొరకు? దేవుడు అనుగ్రహించిన కట్టడలు గైకొనేటట్టు. బిహేవియర్ ఆఫ్ ద బిలీవర్ మస్ట్ బి ఇంప్రెస్డ్ బై ద పబ్లిక్. ప్రజలు విశ్వాసి యొక్క ప్రవర్తన చూచి శ్లాఘించాలి. ఆహా, ఎంత గొప్పగా ఉంది, వీళ్ళ ఆలోచన విధానం ఎంత బాగుంది, వీళ్ళ తలంపులు ఎంత బాగున్నాయి, వీళ్ళ యొక్క బాధ్యతలు ఎంత బాగా నెరవేరుస్తున్నారు అనే సాక్ష్యం రావాలి తప్ప చవకబారు తలంపులు, చవకబారు ప్రవర్తన రావటానికి వెళ్ళేది. ఊరికే వచ్చేస్తుంది కదా అని చెప్పి దురాశకి వెళ్ళి అనుభవాలు రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక అంశాలు అనుదినం మనం గడుపుతూ ఉంటాం. వాటిల్లో మన యొక్క నియమాలు మనం ఎట్లా పాటిస్తున్నాం, మనం స్థిరపరచుకుందాం. మన ప్రవర్తన స్థిరపరచుకుందాం. కన్సిడర్ యువర్ బిహేవియర్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చెబుతాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అంటే నీ కట్టడలు ఎట్లున్నాయని, నీవు దేవుని కట్టడలు అనుసరిస్తున్నావా లేదా జాగ్రత్తగా చూసుకొని రా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అన్నాడు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. వండర్ఫుల్ వర్స్. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు నష్టము, అవమానము రాదు. మన కన్నులను దేవుని యొక్క ఆజ్ఞల మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు, మన కన్నులు దాని మీద స్థిరపడినప్పుడు, లక్ష్యం ఉంచినప్పుడు అంటే ఆబ్జెక్టివ్ మీద మన కన్ను దృష్టి ఫిక్స్డ్గా ఉన్నప్పుడు, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ దట్.
లక్ష్యము మీద నీ దృష్టి ఉన్నప్పుడు, వింటున్నారా, లక్ష్యము మీద నీ దృష్టి ఉన్నప్పుడు నీకు అవమానం రాదు. దేవుని ఆజ్ఞ నీ టార్గెట్ అయినప్పుడు నీకు అవమానం రాదు. దాన్ని విడిచి అటు ఇటు చూస్తే అవమానం. చూడండి, కొంతమంది షూట్ చేస్తుంటారు, బుడగలు ఉంటాయి, బుడగలు షూట్ చేస్తూ ఉంటారు. షూట్ చేస్తున్నప్పుడు బెలూన్ని షూట్ చేయాల్సింది పోయి అటు ఇటు కొడుతూ ఉంటారు. బెలూన్ని షూట్ చేయలేనప్పుడు పక్కకు కొడుతున్నప్పుడు అందరూ నవ్వుతారు, షేమ్ అవుతుంది. ఒక టార్గెట్ని కనుక ఏం చేసిన దాన్ని రీచ్ కాలేకపోతే షేమ్ఫుల్ యాక్షన్ అర్థవుతుందా? అందుకనే పని ప్రారంభిస్తే దాన్ని కొనసాగించాలి. బీటీ ప్రైజ్ గారని ఏవో ఆఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండేవారు, చనిపోయారు, ప్రభు సన్నిధికి వెళ్ళారు. పరిష్కారం ప్రారంభించినప్పుడు 2001లో ఇన్విటేషన్ కార్డు ఇచ్చాను. అంకుల్ మీరు రావాలి ఈ మీటింగ్ అని. ఆయన ఒకటే మాట అన్నాడు, నా లైఫ్ టైం నేను మర్చిపోను ఆయన చెప్పిన మాట, దీన్ని నువ్వు ప్రారంభించావు, దీని ముగింపు చూచే వరకు కంటిన్యూ చేయి, మధ్యలో ఆపేటట్లుగా మనం దీన్ని ప్రారంభించద్దు అన్నాడు. చిన్న టాస్క్ కాదు నువ్వు తీసుకుంది, ఎవ్రీ డే టెలివిజన్ ప్రాజెక్ట్. ఇవాళ ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి, టీవీలు ఎక్కువైపోయాయి, ఛానల్స్ ఎక్కువయ్యాయి. కానీ ఆనాడు చాలా చిన్న అవకాశం ఉంది. ఒకే ప్రాజెక్ట్ హెచ్సివి ఉండేది. మరి దీన్ని నువ్వు ప్రారంభిస్తున్నావు, మధ్యలో ముగించడానికి వెళ్ళేదన్నాడు. అది అవమానం అన్నాడు. దేవుని కృప ఇవాళకే కొనసాగుతోంది. 12 సంవత్సరాలు ముగించుకుని 13 సంవత్సరాలు ఉన్నాం. మనం అవమానం వైపు మనం ప్రయాణం చేస్తున్నామా? మన లక్ష్యము వైపు, మన యొక్క దిక్కు వైపు మనం ఉన్నప్పుడు, మన కనులు మన ఆజ్ఞల మీద నిలిచి ఉన్నప్పుడు, మనకు దేవుడు ఏర్పరిచిన గమ్యం వైపు మనం ఉన్నప్పుడు, దేవుని వాక్యపు నెరవేర్పు వైపు మనం ఉన్నప్పుడు మన జీవితాలకు అవమానం రాదు, అతిశయమే వస్తుంది, ఘనత వస్తుంది. నేను ముగిస్తున్నాను. రేపటి వాక్యంలో 7, 8 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. రేపటి సాయంకాలం 6 గంటలకు సిఎస్ఐ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో అమ్మ ఆధ్యాత్మిక సదస్సు ప్రారంభమవుతుంది. ఈ సదస్సులో అంధ కళాకారులు వాక్యోపదేశం, అంధ కళాకారులు గానము చేస్తారు, నేను వాక్యోపదేశం చేస్తాను. వైద్య విద్య న్యాయ సలహాలు ఇవ్వబడతాయి. ఈ కార్యక్రమానికి ప్రతి మహిళ, క్రైస్తవ మహిళను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ వాస్తవ్యుల కొరకు ప్రార్థిద్దాం. నూతన ఎపిసోడ్ సహకారులు కావాలని అర్థిద్దాం. ప్రభు మీకు వందనాలు నాయన. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నా. వాక్యం విన్నాం, మాకు ఇచ్చిన దీవెనకై కృతజ్ఞతలు. మీ వాక్యం చొప్పున నడుచుట మాకు నేర్పండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారాన్ని పంపండి. రేపటి సభకు మంచి వాతావరణం, అత్యధిక క్రైస్తవ మహిళలు పాల్గొన్నట్లు కృప చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.